హలో మామ, వెల్కమ్ టు వీకెండ్ మూవీస్. ఈ వీకెండ్ కోసం ఈ వీక్ ఓటీటీకి వచ్చిన మూవీస్లో 3 మూవీస్ని మీకోసం తీసుకొచ్చేసా. నెంబర్ 1, పల్లీ చట్టంబి. ఇది ఒక మలయాళం మూవీ. పల్లీ చట్టంబి అంటే చర్చి పెట్టుకున్న రౌడీ అని అర్థం. ఈ కథ 1930 నాటిది. మూవీ ప్లాట్ ఏంటంటే, కనియార్ అనే గ్రామంలో క్రిస్టియన్స్కి అలానే కమ్యూనిస్టులకి గొడవలు జరుగుతూ ఉండేవి. క్రిస్టియన్స్ వాళ్ళ చర్చిని కాపాడుకోవడం కోసం ఒక రౌడీని పెట్టుకుంటారు. అతడు ఆ గొడవల్ని ఎలా సర్దుమణిగించాడు, చర్చిని ఎలా కాపాడాడు, కమ్యూనిస్టులకు చెందిన అమ్మాయిని ఎలా ప్రేమలో పడేశాడు అనేది ఈ మూవీలో చూస్తాం. జనరల్గా మలయాళ మూవీస్లో హీరోస్కి అంతలా అయిపోయారు, కానీ ఈ మూవీలో హీరోకి కొంచెం ఎక్కువగానే అయిపించారు. హీరోయిన్కి మూవీలో అంత స్కోప్ ఉండదు, బట్ ఉన్నంతసేపు యాక్టింగ్ బాగానే చేసింది. హీరో యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటాయి. ఫైనల్గా చెప్పాలంటే ఇంటర్వెల్ దాకా లేగనిపించిన సెకండ్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది. నా రేటింగ్ 3/5. వన్ టైం వాచ్ అని చెప్తాను, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ మనకి సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. కాన్సిటీ మూవీ ఎలా ఉంటుందా అని స్టార్ట్ చేసా, పర్లేదు అనిపించింది. ఇది 2 క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని కలిపి తీసినట్టుగా ఉంటుంది. ఒకటి లక్కీ భాస్కర్, ఇంకోటి బ్లఫ్ మాస్టర్. బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలి అంటే, కర్ణాటకలో ఒక హోటల్ పెట్టి నివసిస్తున్న ఫ్యామిలీ పిల్లోడిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అని సీసీటీవీలో చూశాక అసలు ఆ వ్యక్తికి వీరికి సంబంధం ఏంటి అని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా మనకి లక్కీ భాస్కర్ మూవీలో అనిపిస్తుంది, బట్ అక్కడ బ్యాంకు గురించి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ గురించి. బట్ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్గా స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్తాడు. ఈటీవీ గణేష్ క్యారెక్టర్ నుండి కామెడీ మంచిగా జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ చాలా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత థ్రిల్లింగ్ అనిపించదు. అసలు లాజిక్స్ ఉండవు, స్టోరీ అంతా చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు అంత ఈజీగా జరిగిపోతాయో అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. ఓటీటీ కాబట్టి ఒకసారి చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. బాలన్ ది బాయ్. ఇది ఒక మలయాళం మూవీ. ఈ మూవీలో పాజిటివ్స్ కంటే ముందు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ తప్ప మిగిలినంతా కొంచెం స్లోగానే ఉంటుంది. మూవీ స్లోగా ఉన్నా సరే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మూవీ ప్లాట్ ఏంటంటే, మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన ఒక తల్లికి జైల్లోనే కొడుకు పుడతాడు. అసలు ఎందుకు జైలుకి వెళ్ళింది, బయటికి వచ్చాక ఆ తల్లి కొడుకు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు ఎందుకు మార్చుకుంటూ ఉన్నారు, ఎవరికో భయపడుతున్నట్లుగా ఎందుకు అలా బతుకుతున్నారు, అసలు ఎవరికి భయపడి అలా ఊర్లు పేర్లు మార్చుకుంటూ తిరుగుతున్నారు, అసలు ఆ తల్లి చీకటి గతం ఏంటి అనేది ఈ స్టోరీ. మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం నుండి వచ్చిన మరో మూవీ ఇది. మూవీ కొంచెం స్లోగా ఉన్న మంచి మంచి ట్విస్టులతో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీశారు. ఆ తల్లి కొడుకు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మూవీ కొంచెం స్లోగా ఉన్నా సరే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. ఈ మూవీ మనకి జీ5లో అవైలబుల్గా ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.